విశాఖలో మంత్రి పట్టుకున్న బియ్యం టీడీపీ నాయకుడిదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. మంత్రికి తెలిసే అన్ని జరుగుతున్నాయన్నారు. కాదని చెప్పమనండని నిలదీశారు. కాకినాడలో కంటైనర్లో రేషన్ బియ్యం తరలిపోతోందని హడావిడి చేసిన మంత్రి అధికారులు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది, మీ చేతగానితనం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు బొత్స. సివిల్ సబ్ మినిస్టర్ గారు ఒక కంటైనర్ వచ్చి దాని చెప్పి బియ్యం పట్టుకున్నారు, రేషన్ బియ్యం అని చెప్పి చూశాను. నేను సాయంత్రం తెలియతో అడిగాను ఎవరు ఏంటి అడిగితే, సాక్షాత్తు విశాఖపట్నంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకుడు ఆయన తాలూకు కన్సర్న్లోనే ఆ తాలూకా మరి రవాణా ఆ మంత్రి జరుగుతుందనే విషయం తేరతలమే విశాఖపట్నంలో కోస్తుంది. కాకపోతే చెప్పనండి ఆ నాయకుడిని, ఎవరిదా కంటైనర్ ఎవరో బియ్యం అని ఆ మంత్రికి చెప్పనండి. ఈ మంత్రికి తెలిసే కన్సర్న్లో తెలిసే జరుగుతుంది, ప్రభుత్వం తెలిసే జరుగుతుంది. ఇంక దాన్ని వచ్చి ఊరిగా చెప్పండి. ఇది ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. అధికార యంత్రాంగం మీ చేతిలో ఉంది, అధికారులు మీ చేతిలో ఉన్నారు. వాళ్ళన్నీ పోయి వాళ్ళు వచ్చి కుంభకి అయిపోయారని చెప్పని వాళ్ళు మాట్లాడుతుంటే పెద్దలు వచ్చి ఎంత ధర్మం అండి? ఎవరి చేతకంతనం?